హాయ్ హలో ఫ్రెండ్స్, జీవితం నేర్పిన పాఠాలు అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే నేను ఆడపిల్ల జీవితంలో జరిగే ఒక ముఖ్యమైన ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ఎపిసోడ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ఎపిసోడ్ అనేది అనుభవించాల్సిందే. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒక మధురమైన ఎపిసోడ్ అన్నమాట. కొందరికేమో త్వరగా కన్ఫర్మ్ అయిపోతుంది, కొందరికేమో చాలా 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 వెయిట్ చేయాల్సి ఉంటుంది, చాలా మాటలు పడతారు, చాలా బాధలు అనుభవించిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో కొందరికేమో క్షణాల్లో ఆ మధురమైన ఘట్టం అనేది, ఆ మధురమైన ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. కొందరికేమో చాలా బాధలు, చాలా మాటలు అనుభవించిన తర్వాత క్షణం అనేది ఎదురవుతుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పనవసరం లేదు. సో చాలా 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 ట్రీట్మెంట్లు వాడిన తర్వాత కొందరికి ఇంకా కన్ఫామ్ కూడా కావడం లేదు, కొందరికేమో అలా ట్రీట్మెంట్ వాడిన తర్వాత చాలా కోర్సుల తర్వాత కన్ఫామ్ అవుతుందన్నమాట. సో అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. సో ఆ ప్రెగ్నెన్సీలో కొన్ని ఫేజెస్ ఉంటాయి. సో కన్ఫామ్ అయింది అని తెలిసినప్పటి నుండి మనసులో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. నా బేబీ పెరుగుతుందా, పెరగట్లేదా, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, స్కానింగ్ ఎప్పుడు అనేది మైండ్లో ఈ విధంగానే తిరుగుతూ ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ లేడీకి. సో స్కానింగ్ అయిన తర్వాత ఎన్టీ స్కాన్, థర్డ్ మంత్ స్కానింగ్ చూపిస్తారు కదా. ఫస్ట్ టైం ఆ బేబీని చూసి ఆ హార్ట్ బీట్ వినేసరికి అదొక ఎంత స్వీట్ హ్యాపీనెస్ అంటే అది కూడా ఒక మధురమైన జ్ఞాపకం అన్నమాట ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ లేడీకి. అలా 3వ నెల దాటిపోయి 5వ నెల వస్తుంది. 5వ నెల రాగానే 5వ నెల టిఫా స్కాన్ ఉంటుంది. టిఫా స్కాన్లో నా బేబీకి అన్ని పార్ట్స్ ఉన్నాయా, అన్ని బాడీ పార్ట్స్ చక్కగా ఉన్నాయా, హార్ట్ బీట్ బాగుందా లేదా అని అదొక టెన్షన్ ఉంటుంది. తర్వాత ఆ 5వ నెలలోనే శ్రీమంతం అనే మంచి కార్యం ఉంటుంది. శ్రీమంతం అనేది బేబీకి, ఆ ప్రెగ్నెన్సీ లేడీకి ఇద్దరికి ఆశీస్సులు అందిస్తూ పెద్దవాళ్ళు నిర్వహించే ఒక పండగలాగా అన్నమాట. సో అప్పుడు నిజంగా ప్రెగ్నెన్సీ లేడీ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ శ్రీమంతం వేడుకలో బేబీకి కూడా ఆశీస్సులు అందుతాయన్నమాట పెద్దవాళ్ళవి. సో అలా అందరూ పెద్దగానే చేయాల్సిన అవసరం లేదు. ఆ బేబీకి, ఆ ప్రెగ్నెన్సీ లేడీకి ఆశీస్సులు ఉండి డెలివరీ సక్రమంగా జరుగుతుందని ఒక దీవెన ఇస్తూ పెద్దగానో చేస్తూ ఉండాలి. పెద్దగానే చేయాలని ఏమీ లేదు, మనకున్నంతలో మనం చేసుకోవాలి. ఇంకా టిఫా స్కాన్ అయిపోగానే మళ్ళీ 8th మంత్ గ్రోత్ స్కాన్ ఉంటుంది. ఆ గ్రోత్ స్కాన్లో బేబీ గ్రోత్ బాగుందా లేదా అనే ఒక చిన్న టెన్షన్. బాగుంది అంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట. సో ఇంకా డెలివరీకి దగ్గరగా వస్తుండగా కాళ్ళు నీరు రావడము, లేకపోతే పొట్ట పెరగడం, పడుకోరాకపోవడం, ఒక సైడ్కే పడుకొని ఉంటారు కాబట్టి అదొక ఇబ్బంది. కానీ అది కూడా ప్రేమతోనే భరిస్తారు. ఊపిరి ఆడకపోవడం, ఇవన్నీ బాధలు ఉంటాయి, అయినా అవన్నీ ప్రేమతోనే భరిస్తారన్నమాట, బిడ్డ మీద ప్రేమతో. 7th మంత్ ఎండింగ్ అవుతుంది, 8th మంత్ స్టార్టింగ్, 9th మంత్ వరకు కూడా అన్నం సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా ప్రేమతోనే భరిస్తారు. ఒక పక్క ఆకలి అవుతుంది, ఇంకో పక్కనేమో డైజెషన్ కుదరదు. సో అయినా హ్యాపీనెస్ని ఇదంతా ప్రేమతోనే భరిస్తారన్నమాట. సో ఇది ఆడవాళ్ళ ఓపిక అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, లేకపోతే ఆడవాళ్ళలో సహనం అనుకోవచ్చు. అయినా కూడా ఇవన్నీ బాధలు భరిస్తూ కూడా అమ్మ అవ్వడం అనేది ఒక వరంగా భావిస్తారు ఆడవాళ్ళు. ఇదంతా ఎవరి కోసం అంటే ఒక వంశానికి వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టడానికి, ఒక బిడ్డనివ్వడానికి ఇదంతా ఆడవాళ్ళు భరిస్తారు. ఇదంతా సర్కిల్లో వాళ్ళ బాడీ ఎంత చేంజ్ అవుతుంది అన్నది కూడా పట్టించుకోరు. ఆడవాళ్ళు అంత సాక్రిఫైస్ చేసినప్పుడు ఒక గౌరవం ఇవ్వండి, వాళ్ళని ప్రేమగా చూడండి. 9th మంత్ అయిపోతుంది అనగా డెలివరీ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మన చేతిలో బేబీ ఉంటుందనే ఒక హ్యాపీనెస్ ఒక పక్కన ఉంటే డెలివరీ పెయిన్స్ ఎట్లా ఉంటాయో, నార్మల్ అవుతుందో సిజేరియన్ అవుతుందా అనేది ఒక భయము. ఫస్ట్ పాప పుడితే సెకండ్ బేబీ బాయ్ కావాలనే కుటుంబం ఒకవైపు, ఇంకా బేబీ బాయా బేబీ గర్ల్ అనేది పక్కన పెడితే ఆ పర్సన్ అంటే డెలివరీ ఆ అమ్మ ఆరోగ్యంగా ఉండి బేబీ ఆరోగ్యంగా ఉండాలి, ఇద్దరు ఆరోగ్యంగా ఉంటే మాకు సరిపోతుంది అనేవారు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో.
మాకు నార్మల్ అయినా పర్వాలేదు, సి సెక్షన్ అయినా పర్వాలేదు, పుట్టబోయే బిడ్డ తల్లి క్షేమంగా ఉంటే పర్వాలేదు అనే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు. లేకపోతే ఆడపిల్ల అయినా పర్వాలేదు, మాకు పుట్టబోయేది మగబిడ్డ అయినా పర్వాలేదు అనేది ఎంతమంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ పక్కన పెట్టండి. పుట్టబోయేది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎవరైనా ఈ రోజుల్లో సమానమే. పుట్టబోయే బిడ్డను తల్లిని క్షేమంగా చూడండి, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అదొక్కటి చూసుకోండి మీరు. ఇంకొకటి ఏంటి, అప్పటి వరకు ప్రెగ్నెంట్ లేడీని మంచిగా చూసుకున్న తర్వాత డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డను మాత్రమే మంచిగా చూస్తారు. సో తల్లిని కూడా చూడండి ప్లీజ్. డెలివరీ తర్వాత చాలా మందికి ఒక డిప్రెషన్ స్టేజ్లో వెళ్ళిపోతారు. అంటే సడన్గా బిడ్డ చేతిలోకి వచ్చి ఆ బిడ్డని ఎలా చూడాలో అర్థం కాదు, అసలు ఎలా కేర్ చేయాలో తెలియక చాలా చాలా అమ్మలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని కేర్ చేయండి, వాళ్ళ బిడ్డని ఎలా చూసుకోవాలో వాళ్ళకి నేర్పించండి. వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి కొంచెం తెలుసుకోండి, మాట్లాడండి వాళ్ళతో. ఎప్పుడైనా తల్లి బాగుంటేనే కదా బిడ్డ బాగుండేది. తల్లి ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి బిడ్డని ఏం చూసుకుంటుంది చెప్పండి. ఇంకొకటి ఆలోచించే విషయం ఏంటంటే, ఆఫ్టర్ డెలివరీ ఎలాగో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇష్టం ఉన్నవి తినరు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళకి ఇష్టం ఉన్నవి అన్నీ పెట్టండి. సో ఇది లేదు అది లేదు, ఇది తినద్దు అది తినద్దు అని ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఇబ్బందులు పెట్టకండి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మన ఇండియా కల్చర్ ప్రకారం అయితే చాలా రిజెక్షన్స్ ఉంటాయి. అంటే అది తినద్దు ఇది తినద్దు, బావుకి ఇలా అవుతుంది అలా అవుతుంది అనుకుంటూ కొన్ని ఐటమ్స్ అయితే అంటే ఓన్లీ టమాటా కొన్ని ఆకుకూరలే తినాలని చెబుతారు. సో ప్రెగ్నెన్సీ టైంలో అయినా వాళ్ళని మనస్ఫూర్తిగా తిననివ్వండి. ఇంకొకటి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో అయినా ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫుడ్ పెట్టిన వాళ్ళు, మంచిగా మనకి ఇష్టమైనవి చేసి ఇచ్చిన వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళని గుర్తుంచుకుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనని మంచిగా చూసుకునే వాళ్ళని గుర్తుంచుకుంటారు. ఎట్ ది సేమ్ టైం మనల్ని చూడని వాళ్ళని కూడా గుర్తుంచుకుంటారు. రియల్గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొంచెం మీకు వీలైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. వాళ్ళని అలా ఇలా మాటలు అంటూ వాళ్ళని ఇబ్బంది మాత్రం పెట్టకండి. అలా ఇబ్బంది పెడితే మాత్రం ఆ ప్రభావం అనేది బిడ్డపై కూడా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ బిడ్డ కూడా డల్గా ఉండి లేకపోతే సాడ్గా ఉంటాడు. సో మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా ఉంటే బిడ్డ కూడా తర్వాత అలాగే ఉంటాడు. మనం నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా నవ్వుతూ ఉంటాడు. సో దయచేసి జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి వాళ్ళ నీడ్స్ని చూడండి, ఏమేమి నీడ్స్ ఉన్నాయో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమను పంచండి, గౌరవంగా చూసుకోండి, వాళ్ళకి కావాల్సినవి తెచ్చిపెట్టండి. డాక్టర్ కన్సల్టేషన్ అప్పుడు పక్కనే ఉండండి. వాళ్ళకి కొద్దిగా అంటే డాక్టర్ కన్సల్టేషన్ అప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళచ్చు, కొందరు భయపడతారు. సో వాళ్ళకి పక్క నుండి వాళ్ళకి ధైర్యం చెప్పండి. కొందరు ఏంటంటే సుకుమారంగా పెరిగే ఇంజెక్షన్ తీసుకోవడానికి భయపడి ప్రెగ్నెన్సీ అనగానే ఒక బిడ్డ పొట్టలో పెట్టుకొని ఇంజెక్షన్ తీసుకుంటారు. సో అవన్నీ భయాలు, ఈ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ డాక్టర్ కన్సల్టేషన్ అప్పుడు పక్కనే ఉంటూ వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకోండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవన్నీ మీ మాటలు మీకు నచ్చుతాయో నచ్చాయో నాకు తెలీదు. సో నా ప్రకారం నేను చెప్తున్నాను, జనరలైజ్ చేసి ఈ సొసైటీలో ఏం జరుగుతుందో అనేది చెప్పాను. నచ్చితే కామెంట్ చేయండి. సో ఇందులో అందరినీ ఉద్దేశించి కాదు, బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, బాగా చూసుకోలేని వాళ్ళు ఉన్నారు. నిజంగా దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, ఇలా మాట్లాడుకుంటూనే వెళ్తాము. సో ఇంతవరకు ఇంకా చాలు మాట్లాడింది. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.